హలో అండి అందరికీ. ఈరోజు నేను మీకు చాలా స్పెషల్ రెసిపీ చేసి చూపిస్తున్నాను. పన్నీర్ దమ్ బిర్యానీ. చూస్తున్నారు కదా! చాలా పుల్లలుగా ఒక్కొక్క మెతుకు విడివిడిగా ఎంత బాగా వచ్చిందో. నాకైతే టేస్ట్ కూడా చాలా నచ్చింది. అంటే నేను చేశాను కాబట్టి నాకు నచ్చుతుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్రాసెస్ కూడా చాలా ఈజీగానే ఉంది. సో నేనిప్పుడు మీకు ప్రాసెస్ చూపిస్తాను. ఓకే. ఒక మిక్సీ జార్లో ఒక 3 టమాటాలు, 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక 3-4 క కట్ చేసిన పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా! ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా! ఏమేమి ఎంతెంత క్వాంటిటీ తీసుకోవాలో. ఒక 2-3 టమాటాలు అయితే సరిపోతుంది. మీకు ఇష్టం ఉంటే కనుక పుదీనా కూడా యాడ్ చేసుకోండి. నాకు పుదీనా ఫ్లేవర్ నచ్చదు, అందుకే నేను పుదీనా యాడ్ చేసుకోలేదు. సో ఇందులో పుదీనా వేసుకోండి. ఇలా చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూస్తున్నారు కదా! ఇలా బౌల్లోకి తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, కొద్దిగా చిటికెడంత పసుపు ఇవి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా ఇందులో ఉప్పు, కారం, మసాలాలు అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకొని కాసేపు ఈ మిక్చర్ని పక్కకు పెట్టుకోవాలన్నమాట. సో అందుకని ముందుగా నేను ఈ మసాలా మిక్చర్ని రెడీ చేస్తున్నాను. దీన్ని పక్కకు పెట్టుకున్న తర్వాత మనం రైస్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా వీడియోలో చూస్తున్నారు కదా! చూస్తున్నట్టు బిర్యానీ మసాలాలు కూడా అన్నీ యాడ్ చేసుకోవాలి. బిర్యానీ పువ్వు, షాయి జీరా, దాల్చిన చెక్క, ఇలాచి, బిర్యానీ ఆకు, ఇలా బిర్యానీ మసాలాలు కూడా ఇందులో అన్నీ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా! లవంగము, మిరియాలు, వక్క, కరక్కాయ, మిరియాలు, లవంగాలు, షాయి జీరా కలిపి వేసుకున్నాను నేను. సో దీంట్లో అన్ని మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఇందులో పెరుగు వేసుకోవాలి. ఒక 1/2 కప్ అంత పెరుగు తీసుకోండి. టీ గ్లాస్ అంత చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా! ఆ టీ గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువ తీసుకోండి. నేను ఇక్కడ మెజరింగ్ చూపిలేదు, అందుకే చెప్తున్నాను. సో మీరు 1/2 కప్ అంత, పెద్ద బౌల్స్ ఉంటాయి కదా, 1/2 కప్ అంత తీసుకోండి. సో ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలో మనము కట్ చేసుకున్న క్యూబ్ షేప్లో కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ ఇప్పుడు మనం యాడ్ చేసుకుందాం. సో చూసారు కదా! ఇలా మొత్తం కలిసేలాగా మసాలాని అయితే కలుపుకోవాలి. ఇలా పన్నీర్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. సో ఇంట్లో చేసిన పన్నీర్ అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. నేనైతే సూపర్ మార్కెట్లో తెచ్చుకున్నాను. మీకు కూడా ఇంట్లో చేసిన పన్నీర్ కావాలంటే ఎవరైనా కామెంట్ చేయండి. నేను ఇంట్లో పన్నీర్ ఎలా చేస్తారో నేను చూపిస్తాను. సో చూసారు కదా! ఇలా క్యూబ్స్లా కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని ఈ మసాలాకి యాడ్ చేసుకోవాలి. సో ఇది మనం కాసేపు పక్కకు పెట్టితే మసాలా మొత్తం ఈ పన్నీర్ ముక్కలకి పడుతుందన్నమాట. అందుకని ఫస్ట్ మనం ఈ మసాలా రెడీ చేసుకొని పక్కకు పెడుతున్నాను. సో ఇందులోనే మనం మన చాయిస్ అనమాట, ఇంకా వెజిటేబుల్స్ నేనైతే క్యారెట్ ఒకటి వేసుకున్నాను. ఇప్పుడు క్యారెట్ పీసెస్ కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక క్యాప్సికమ్, పచ్చి బఠానీ, ఆలు కూడా యాడ్ చేసుకోవచ్చు. పొటాటో పీసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను మాత్రం ఓన్లీ క్యారెట్ ఒకటే యాడ్ చేసుకున్నాను. సో ఇలా మొత్తం మసాలా మొత్తం ఈ పీసెస్ అన్నిటికీ పట్టేలాగా కలుపుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోండి. సో ఇది నెయ్యి యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ కూడా బాగుంటుందన్నమాట. మసాలాలో కలిసిపోతుంది కదా నెయ్యి. సో అలా కొంచెం ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇందులో కసూరి మేతి కూడా వేసుకున్నాను నేను.
సో ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ముక్కలకి మసాలా అంతా పట్టేటట్టు నీట్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది మ్యారినేట్ అయ్యేలోపు మీకు రైస్ ప్రాసెస్ చూపిస్తాను. చూసారు కదా, ఇలా పక్కకు పెట్టుకోవాలి. కాసేపు అయ్యాక దీన్ని మనం యూస్ చేద్దాం బిర్యానీకి. సో ఇలా పక్కకు పెట్టుకున్న మసాలాని ఒక మందపాటి గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్లో ఈ మసాలా మొత్తం వేసుకోవాలన్నమాట. ఆ మసాలా వేసుకొని ఆ గిన్నెని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో మందపాటి గిన్నెలో 1 లీటర్, అంటే మనం రైస్ క్వాంటిటీకి కరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎక్కువ తీసుకోవాలి. ఒక 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను, నేను ఇక్కడ 3-4 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. సో ఇందులో దాల్చిన చెక్క, ఇలాచి, షాయి జీరా, బిర్యానీ పువ్వు, బిర్యానీ ఆకు, మసాలాలు అన్నీ బిర్యానీలో వేసుకుంటాం కదా, ఆ మసాలాలు మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఇందులో కొంచెం కొత్తిమీర, ఒక 2 పచ్చిమిరపకాయలు ఇలా తుంచి వేసేసుకోండి. ఇందులోనే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. నేనైతే 1 స్పూన్ సాల్ట్ సరిపోతుందని చెప్పి నేను 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. సో మీకు టేస్ట్‌కి సరిపడా మీరు ఎక్కువ రైస్ కానీ ఎక్కువ తక్కువ తీసుకుంటారు కదా రైస్, దానికి సూట్ అయ్యేలా చూసి సాల్ట్ తీసుకోండి. సో ఇందులో కొత్తిమీర వేసుకున్నాను, పుదీనా కూడా వేసుకోండి. ఇంకా ఇందులో బిర్యానీ ఆకు, కొంచెం నెయ్యి కూడా యాడ్ చేశాను నేను ఇందులో. ఎందుకంటే ఆయిల్ వేయలేదు కదా నేను ఈ వాటర్లో, సో అందుకని చెప్పి నేను నెయ్యి యాడ్ చేసుకున్నాను. ఇలా వాటర్లో అన్నీ యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకొని ఇందులో ఉన్న వాటర్ అంతా మరిగే వరకు ఈ వాటర్ని మరిగించుకోవాలి. దీనికి నేను 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని 2-3 టైమ్స్ కడిగి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకున్నాను. సో చూస్తున్నారు కదా, వీటిని 2-3 టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట నేను. సో వీటిని ఈ హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇలా మరుగుతున్న వాటర్లో వేసుకోవాలి. ఈ మరుగుతున్న మసాలా వాటర్ అంతా చూసారు కదా ఇలా అవుతుంది. సో ఇందులో నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుంటున్నాను. కాసేపటికి బాస్మతి రైస్ ఒక 70% బాయిల్ అయిన తర్వాత ఇలా హోల్స్ గంటె ఉంటుంది కదా, ఇలా హోల్స్ గంటెతోని తీసుకొని ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్న మసాలాని ఒక గిన్నెలో తీసి పెట్టుకున్నాం కదా, ఆ గిన్నెలోకి ఈ వాటర్ అంతా ఉడగిలిన తర్వాత ఈ రైస్ని మనం అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది 70-75% బాయిల్ అయిన రైస్ అనమాట. సో ఇప్పుడు మళ్ళీ మనం బాయిల్ చేసుకుంటే మిగతాది బాయిల్ అయిపోతుంది. చూసారు కదా, ఇలా మనం రైస్ అంతా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని దానిపైన బరువు పెట్టాలి. అందులోంచి ఆవిరి వెళ్ళిపోకుండా దానిపైన నేను రోల్ పెట్టుకున్నాను. మీకు ఒకవేళ పాట్ ఉంటుంది కదా, బిర్యానీ పాట్, ఆ బిర్యానీ పాట్ ఉంటే కనుక ఏం అవసరం లేదు, బిర్యానీ పాట్లో చేసేసుకోవచ్చు. ఇలా బరువు పెట్టాల్సిన అవసరం ఉండదన్నమాట. సో చూసారు కదా, కాసేపటికి బిర్యానీ పన్నీర్ మసాలా దమ్ బిర్యానీ ఎలా రెడీ అయిపోయిందో. స్మెల్ అయితే చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా అదిరిపోయింది. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ చిన్న చిన్న టిప్స్ వల్ల మన ఫుడ్కి చాలా టేస్ట్ వస్తుంది. టెక్స్చర్ కూడా చూసారు కదా, టెక్స్చర్ కూడా ఎలా ఉందో, పుల్లలు పుల్లలుగా, చాలా ఒక్కొక్క మెతుకు విడివిడిగా ఎలా ఉందో చూసారు కదా. మీకు కూడా నచ్చితే కనుక డెఫినెట్గా ట్రై చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.